హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ వెంకట్. ఈరోజు టీఆర్ఎఫ్ ఏదైతే ఉందో తెలంగాణ రియల్ ఎస్టేట్ ఫోరం. సో అక్కడికి వచ్చానన్నమాట. అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకనంటే రియల్ ఎస్టేట్లో ఇప్పటివరకు లేనిది ఒక సంస్థ అనేది వీళ్ళు నిర్మించారనమాట. ఎలా అంటే రియల్ ఎస్టేట్లో ఎవరికైనా సరే, ఏ ఏజెంట్కైనా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉన్నాము, మేము నిలబడతాం అన్నట్టుగా ప్రతి ఒక్కరూ వాళ్ళు కంకణం కట్టుకొని ఇంకా ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మేము ఉన్నాం అన్నట్టుగా నిలబడ్డారనమాట. సో వాళ్ళతో అయితే మాట్లాడడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చా. సో టీఆర్ఎఫ్కి సంబంధించిన లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో శివారెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. సో శివారెడ్డి గారు హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అసలు టీఆర్ఎఫ్ ఎప్పుడు స్థాపించారు, ఏంటి అసలు దీని ఎజెండా ఏంటి, అసలు నిర్మించడానికి కారణం ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బిఫోర్ 2023లో మనం స్థాపించుకోవడం జరిగింది సార్ టీఆర్ఎఫ్. మేజర్‌గా ఇక్కడ వచ్చేసి మా ఏజెంట్ల ఒక సంస్థ. మేము ఏ పెద్ద మెట్రో సిటీ ఎస్టాబ్లిష్ కావాలన్నా ఒక ఏజెంటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ వల్లనే పెద్ద నిర్మాణాలు కూడా జరుగుతుంటాయి. బట్ మాకు ఒక రికగ్నిషన్ లేదు. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. మా హార్డ్ అండ్ మనీతో మేము డెవలప్ అవుతున్నా కూడా చాలా కమిషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మాకు, ఇంకోటి ఎడ్యుకేషన్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ రియల్ ఎస్టేట్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్‌గా తీసుకెళ్లే పద్ధతిగా ఈ రెగ్యులర్‌గా ట్రైనింగ్ సెక్షన్స్ కానీ, లేకపోతే లీగాలిటీస్ కానీ మేము ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. మెయిన్ ఎజెండా మాకు అన్యాయం జరిగిన దగ్గర జరిగినప్పుడల్లా మమ్మల్ని మేము సపోర్ట్ చేసుకోవడానికి ఫామ్ అయినదే టీఆర్ఎఫ్ సంస్థ. ఓకే, సూపర్ సార్. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు టీఆర్ఎఫ్కి మీరు లీగల్ అడ్వైజర్ కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎవరైనా సరే ఒక ఏజెంట్ ఒక ఒక సైట్ అమ్మాలి అని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎటువంటి డాక్యుమెంట్స్ చూసుకోవాలి సార్? అమ్మడం, కొనడం అనేది రెగ్యులర్ ప్రాసెస్. గవర్నమెంట్ పరంగా అన్నీ లీగల్‌గా కరెక్ట్‌గా ఉన్నప్పటికీ మధ్యలో అవగాహన లోపం వల్ల చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. వాటి పట్ల మేము అవగాహన కల్పిస్తూ అమ్మేవాళ్ళు కరెక్ట్ ఫస్ట్ అమ్మడం, కొనడం జరిగే ముందు వీళ్ళిద్దరిని మీడియేట్ చేసే వాళ్ళని ఫస్ట్ ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేసామనుకోండి, అది పర్ఫెక్ట్‌గా జరుగుతుందనే సదుద్దేశంతోటి మేము ఇక్కడ ఏమేమి ఎడ్యుకేట్ చేస్తామంటే ఫస్ట్ లింక్ డాక్యుమెంట్స్ 35 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటాం. నాలా కన్వర్షన్ జరిగినప్పటి నుంచి 35 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్, లేదు అంతకుముందు పహానీలు అవన్నీ చెక్ చేసుకోమంటాము. కొనే పర్సను, మనకిచ్చే అగ్రిమెంట్ చేసే పర్సను, లేకపోతే అమ్మే పర్సను, అగ్రిమెంట్ చేసుకునే పర్సను వాళ్ళిద్దరు సేమా లేదా వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ కూడా మనం టైటిల్ క్లియరెన్స్ అనే దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామండి. టైటిల్ ఎప్పుడు కూడా డిస్ప్యూట్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా ప్రతి డాక్యుమెంటు స్టెప్ బై స్టెప్ లింక్ అంటే ఒకదానికి ఒకటి లింకు ఎన్ని ఇయర్స్ వరకు అయితే అన్ని ఇయర్స్ వరకు తీసుకోవడం అనేది మేము సజెస్ట్ చేసే అది అండి. ఓకే. అండ్ సేమ్ టైమ్ సార్, ఎవరైనా సరే ఇప్పుడు మనకి రావాల్సిన కమిషన్ ఏదైతే ఉందో అది ఇవ్వకుండా 1% కానీ 2% కానీ అది ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళ మీద లీగల్గా మనం యాక్షన్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? దానికోసం మేము ఒక మ్యాండేట్గా ఒక ఫార్మాట్ అనేది క్రియేట్ చేసామండి. అది అందులో ఎలా ఉంటుందంటే కొనేవాళ్ళు, అమ్మే వాళ్ళకి మధ్యలో ఏదైతే ఒప్పందం ఉంటుందో అది మనం పర్సంటేజ్ రూపంలో మాకు రావాల్సిన పర్సంటేజ్ మెన్షన్ చేసుకొని అక్నాలజ్మెంట్ తీసుకుంటాం. సంతకాలు కానీ, స్టాంపింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. మేమంతా కూడా రియల్ ఎస్టేట్ రేరా రిజిస్టర్డ్ అండి. ఏదో దారిలో పోతూ అలా చేయడం లేదు. మేము ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చింది 2018లో ఏదైతే రేరా ఏదైతే చట్టం తీసుకొచ్చిందో దానికి లోబడి దాంట్లో మెంబర్షిప్ తీసుకొని మళ్ళీ మేము టీఆర్ఎఫ్లో కూడా మెంబర్షిప్ తీసుకొని మేము ఒక నెట్వర్కింగ్ లాగా ఉంటాం. ఎక్కడ ఏం జరుగుతుందనేది నిశ్చితంగా పరిశీలిస్తూ మాకు ఇవి అన్నీ చేసిన తర్వాత కూడా మాకు ఒకవేళ కమిషన్స్ ఇవ్వకుండా ఎగరగొట్టడానికి ప్రయత్నిస్తే అప్పుడు మా యొక్క గలం సాఫ్ట్‌గా అంటే రౌడీజంగా ఎగిరి అలా కాకుండా మా హక్కుల్ని మేము వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి మా స్ట్రెంగ్త్, మా యూనిటీ యొక్క స్ట్రెంగ్త్‌ని చూపిస్తూ మేము ప్రతిఘటిస్తామండి. సో మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో చేకూరుస్తారు అనమాట. ఫస్ట్ లోకల్ బాడీ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాం. మేము ఇలా పలానా చేసాము, మాకు ఇది మేము ఇలా రేరాలో రిజిస్టర్డ్, మాకు ఇచ్చిన అక్నాలజ్మెంట్ ఇవి అని డాక్యుమెంటేషన్ చూపిస్తూ అక్కడ లోకల్ బాడీకి తీసుకెళ్తాం. లోకల్ బాడీ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఇది సివిల్ మ్యాటర్ అండి, ఇది మాకు సంబంధం లేదు, బట్ చీటింగ్ 420 ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సార్ అండర్ ద 420 మీరు ఆ సెక్షన్ కింద మీరు కొద్దిగా పిలిపించి మాట్లాడండి. కేసు అవన్నీ కాదు, మాకు కావాల్సింది మా కమిషన్. ఎవరిని శిక్షించడం అది కాదు మా అభిమతం. మేము కష్టపడే ముందు కూడా చెప్పాము, మేము ఇది చేసినందుకు మాకు ఇది అని చెప్పి అక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని చీట్ చేశారు, సంథింగ్ యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ అని మేము రిప్రజెంట్ చేస్తాం. అక్కడ వాళ్ళకున్న ఆర్డిల్స్, లోకల్ ప్రెషర్స్ ఏమైనా ఎక్స్‌వైజెడ్ రీజన్స్ ఉంటే అప్పుడు మేము కూర్చొని శాంతియుతంగా మా ధర్నా, మాకు జరిగిన అన్యాయంని తీసుకెళ్తాం. అలాగా మాకు అక్రాస్ సిటీ కానీ, అక్రాస్ స్టేట్స్ కానీ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో మాకు ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్‌లో మేము వీళ్ళని బ్లాక్ లిస్ట్‌గా చేసుకుంటాం. వాళ్ళకి ఎక్కడ పోయినా అమ్మడం, కొనడం అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇంకొకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము 10 మంది, 20 మంది, 30 మంది
వీలైనంత వరకు ఎంతమంది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేస్తాం. మా సోటి సహోదరికో, సోదరికో ఇలా అన్యాయం జరిగిందని. ఇది చేయడం మంచి పద్ధతి కాదని ఎప్పుడైతే మేము ఒక గ్రూప్‌గా ఎళ్లి రిక్వెస్ట్ చేస్తామో, అప్పుడు పరువు కోసమో లేకపోతే ఇంగో వేరే దానికో వాళ్ళు దాదాపు మా కమిషన్‌లు మాకు తిరిగి ఇయ్యడం జరుగుతుంది. ఓకే. సూపర్ సార్. అండ్ సేమ్ టైమ్ ప్రెజెంట్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి సార్? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇంక పడిపోయింది అనే రకంగా థింక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ వాళ్ళే చాలామంది చెప్పారు. లేదండి రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోలేదు. స్టేబుల్‌గా ఉంది. ఇప్పుడు బానే ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. నిజానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? సార్ రియల్ ఎస్టేట్‌లో పడిపోవడం అంటూ ఎప్పుడూ ఉండదు. స్టెబిలిటీ ఉంటది. కొంతకాలం స్టెబుల్‌గా ఉండి తర్వాత మళ్ళా పీక్స్‌కి రైజ్ అయితది. ఎగ్జాంపుల్ కోవిడ్ జస్ట్ ముందు గ్లోబ్ అంతా సఫర్ అయింది. రియల్ ఎస్టేట్ స్టాగ్నేట్ అయింది. తర్వాత 3 టైమ్స్ పెరిగింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కొనేవాళ్ళు లేకపోయినా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది కట్టుకుంటూ వెళ్ళిపోతే చూసే వాళ్ళకి ఎలా ఉంటదంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. కొనేవాళ్ళు లేరు అనుకుంటారు. కానీ ఇల్లు అనేది కట్టుకుంటే ఎప్పటికైనా అందులోకొచ్చి చేరొచ్చు. మనం చేరాలనుకున్నప్పుడు ఇల్లు కట్టుకోలేం కాబట్టి సో ప్రస్తుతానికి ఎలా ఉందండి? సూపర్ ఉందండి. జనవరి నుంచే చాలా ఎంకరేజివ్‌గా ఉంది. చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి. చాలామంది రీచెక్ చేసుకొని మళ్ళీ కొంటున్నారు. బౌన్స్ బ్యాక్. ఇట్స్ బ్యాక్. అండ్ రియల్ ఎస్టేట్‌లో జరిగే ఫ్రాడ్ అని చాలామంది అంటున్నారు సార్. కొన్ని ఫ్రాడ్‌లు జరుగుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్‌లో అని చెప్పి. సో ఎలాంటి ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది? దాన్ని ఎలా పసిగట్టాలి? జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు అని మనం తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవచ్చు? అంటే ఏ పరంగా ఐ మీన్ ఇంకొంచెం అంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని ల్యాండ్స్ ఉంటాయండి. ఆ ల్యాండ్ కరెక్ట్ కాదు. అది సేల్ చేపియకూడదు అన్నారు కదా! కొంచెం థింక్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఏదో మాయమాటలు చెప్పి అమ్మిచ్చేస్తా ఉంటారు. అలాంటి వాటికి. ఒకప్పుడు మీరన్నది వాస్తవమండి. 2018కి ముందు జీపీ లేఅవుట్లు అవి ఇవి చాలా అస్తవ్యస్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒక షేప్‌కొచ్చింది. డీటీసీపీ అని, రేరా అని, హెచ్ఎండీ అని, రేరా అని ఇలా ఒక కన్‌స్ట్రక్టివ్ వేలో గవర్నమెంట్ కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇంతకుముందు ఎర్రబొట్టు పెట్టుకొని, తెల్ల చొక్కా ఏసుకొని, పాన్ పరాగ్ ఆ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఉండింది. ఇప్పుడు అలా లేదు. అందరూ ఫార్ ఫ ఈ బీటెక్ చదివినోళ్ళు దీంట్లోకొస్తున్నారు. లా ఫార్మ్ నాలాగా లా చేసిన వాళ్ళు దీంట్లోకొస్తున్నారు. చాలామంది ఎడ్యుకేటర్సే వస్తున్నారు. అంటే మినిమమ్ బెంచ్ మార్క్ గ్రాడ్యుయేషన్ పైనుంచి వాళ్ళు ఆహ్, ఇందులోకి రియల్ ఎస్టేట్‌లోకి వస్తున్నారు. ఆహ్, దాదాపు ఇప్పుడు చూస్తే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎళ్తుంది. ఎడ్యుకేటర్సే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ లాసు ఇంకా ఈ ఏవైతే మాస్టర్ ప్లాన్స్ అని గవర్నమెంట్ 2031 అని 2047 అని ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలంటే మినిమమ్ ఎడ్యుకేషన్ అట్‌లీస్ట్ ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే అర్థమయ్యే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇప్పుడు చేసే రియల్ ఎస్టేట్ వేరు. ఒకప్పుడు జరిగిన రియల్ ఎస్టేట్ వేరు.